ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం తులరాశి వారిని ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తాడు. మరి ఇంతకీ సెప్టెంబర్ 1 సోమవారం రోజున తులరాశిలో జన్మించిన వ్యక్తులను ఒక పురుషుడు అంటే ఏ పురుషుడు వెతుక్కుంటూ వస్తాడు, ఎందుకు వస్తాడు, అసలు ఇంతకు ఆ వ్యక్తికి మీకున్నటువంటి బంధం ఏంటి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. గ్రహాల ప్రకారం మీకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఇటువంటి విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులరాశి వారికి మీరు పడుతున్న కష్టాలకు అనుగుణంగా మీకు అనుకూలంగా ప్రతిఫలాలు రాబోతూ ఉన్నాయి. ఇంతకుముందు రోజులతో పోల్చినట్లయితే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే వచ్చే మీ యొక్క ఇన్కమ్లో కూడా ముందుంటారు. అంటే వచ్చే ఆదాయంలో కూడా మీరు ముందంజలో ఉంటారనమాట. ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి, అంటే డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఇన్కమ్ని పెంచుకోవాలి, ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ దిశగా మీరు స్టెప్స్ వేస్తుంటారు కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పటి వరకు అప్పులోబులో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులు తీర్చేస్తారు, రుణబాధ నుంచి విముక్తి పొందుతారనే చెప్పాలి. దీంతో మీకు తలపైన పెద్ద భారం దిగినట్లు అవుతుంది. ఇదంతా మీ చుట్టూ ఉండి చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఒక కింద షాక్ అవుతారండి. అంటే మీరు పడుతున్న కష్టాన్ని నిజం చెప్పాలంటే ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు మిరాకిల్ని చూస్తారు. విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారండి. వృత్తి వ్యాపారాల్లో ఆశించే ప్రాఫిట్స్ వస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇకపోతే తల్లిదండ్రుల ద్వారా మీరు అంటే వారి నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి. ఈ టైంలో కెరియర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని ఈ సమయంలో కోల్పోతారండి. కానీ డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు అంతకంటే బెటర్ ఛాన్స్లు అనేవి రాబోతూ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విషయంలోనూ సరే ఈ చిన్న నిమిషం ఒక సెకండ్లోనే సరే అవకాశం కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ నిమిషంలోనైనా చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు ఆలోచించినా పర్వాలేదు, ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. తర్వాత మీరు ఎంత బాధపడినా, కుటుంబ సభ్యులు ఎంత బాధపడినా, మీ యొక్క వెల్ విషర్స్ ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ కూడా పూడ్చలేరు. గుర్తుపెట్టుకోండి తులరాశివారు. ఇక అదేవిధంగా ప్రేమ వ్యవహారాలను మీరు ఈ సమయంలో పెళ్లి దిశగా తీసుకెళ్ళాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్ ఎండ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఈలోపు తొందరపడి పిచ్చి పిచ్చి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ మీరు జీవితాన్ని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా మీ యొక్క లైఫ్ అనేది అలాగ హ్యాపీగా స్మూత్గా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఇక ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే అంటే ఇన్ టైంలోనే పూర్తవుతాయి. ఇక అదేవిధంగా తులరాశి జాతకులు మీరు ఈ సమయంలో మాత్రం ఒక్క విషయం మీరు తెలుసుకోవాలండి. ఒక స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా నష్టపోతారండి. ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. 100% ఇలానే జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. అవునండి, ఈ యొక్క
తులరాశిలో జన్మించిన వారిని ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లుగానే కనిపిస్తుంది. ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఈ తులరాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది. మీరు వెంటనే ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క మహిళ ఎవరైతే ఉంటారో ఆమెతో కనుక మీకు ఎటువంటి రిలేషన్ ఉన్నా ఆమెతో ఆ రిలేషన్ తెంచుకుంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క స్త్రీతో బంధం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక వారిని పక్కన పెట్టినట్లయితే ఇక ప్రస్తుతం కనుక మీకు గ్రహాల పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉందండి. ఇక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో స్టార్ట్ చేస్తే మరింత కలిసి వస్తాయి. మీకు ప్రాఫిట్స్ వచ్చింది కంటే స్టార్టింగ్లో ఎవరికైనా సరే నష్టాలు వస్తాయి కదా, కానీ మీకు అలా కాదు, లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయండి. వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి, కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చండి. ఇక ఈ రాశి గల వారికి కొంతమందికి ఈ సమయంలో మీరు ఆర్థికంగా ఇంకా బాగా ఎదగాలని అనుకుంటుంటారు. అటువంటి వారు ఖచ్చితంగా మీరు అనుకునే గమ్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నారు. ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు, వనరులు వెతుక్కోవడంలో తులరాశి జాతకులు సక్సెస్ అవుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ ఈ యొక్క శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు తులరాశి వారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది, కానీ అది తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది. మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది. అలాగే ఇకపోతే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుకుంటారు. తులరాశి జాతకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇకపోతే ఈ సమయంలో మీకు కాస్త సమాజపరంగా గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇక అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం తులరాశిలో జన్మించిన వ్యక్తులను ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తాడు. మరింతకు ఆ వ్యక్తి ఎవరు అంటే మీలో ఎవరైనా సరే గతంలో భార్యాభర్తలు కాస్త గొడవలు, తగాదాలు, పోట్లాట్లు అయ్యి మీరు విడివిడిగా ఉంటున్నట్లయితే, మీ తల్లిగారింట్లో మీరు ఉంటున్నట్లయితే కనుక మిమ్మల్ని వెతుక్కుంటూ, మీ భర్త వెతుక్కుంటూ ఈ సమయంలో మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ యొక్క తల్లిగారింటికి రావడం జరుగుతుంది. కాబట్టి అతను ఈ సమయంలో మళ్ళీ ఎటువంటి పొరపాటు జరగదు, ఇద్దరం చక్కగా ఒక అండర్స్టాండింగ్తో ఉందాం, కలిసి ఉందాం, మళ్ళీ ఎటువంటి పొరపాటు రాకుండా చూసుకుంటాను అని మీ దగ్గర సంజేషి చెప్పడం వల్ల, మీకు ఈ సమయంలో తనను యాక్సెప్ట్ చేయమని కోరటం వల్ల మీకు కనుక అతని యొక్క బ్రతిమాలడి తత్వం కానివ్వండి, అదేవిధంగా మీకు మళ్ళీ తప్పు చేయను, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఆ వ్యక్తి అడిగే తీరు కానివ్వండి, అతను బ్రతిమలాడే తీరు, అంటే అందులో కనుక మీకు నిజాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క భర్తను మీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించి ఒక ఛాన్స్ చూడండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మారేందుకు అవకాశం ఉంటుంది. సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ 1న మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.